అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్‌లో మీరు ఇదే గన ఫస్ట్ వీడియో చూసేలా ఉంటే నా ఛానల్‌లో ఆల్రెడీ ఓల్డ్ వీడియోస్ కూడా ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్‌ఔట్ చేసేసేయండి. అండ్ ఇవాల్టి వీడియో ఏంటి అంటే ఇదైతే శివరాత్రి వ్లాగ్ అనమాట. ఈ శివరాత్రి అనేది మేమెలా సెలబ్రేట్ చేసుకున్నాము అన్నది మాత్రం నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటూ ఉన్నాను. సో, తప్పకుండా ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేసేయండి. అండ్ శివరాత్రి రోజు మార్నింగ్ అయితే ఇది మా ఇంట్లో హాల్‌లో ఉన్న దేవుడి పటాలనమాట. మేమైతే పైన ఉన్న పటాలు మొత్తంకి ఫ్లవర్స్ అనేది పెట్టేసాము. పెట్టేసిన తర్వాత అయితే ఇంకా ఇంట్లో పూజ చేయడం అయితే స్టార్ట్ చేసేసామనమాట. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే మా ఊర్లో ఉన్న శివాలయం టెంపుల్‌కి గూడా వెళ్ళాము. ఆ రోజైతే మా బాబాయ్ వాళ్ళు అభిషేకంకిచ్చారు. అందుకని జెప్పేసి మేమైతే అభిషేకం చూడ్డానికి గూడా గుడికైతే వెళ్ళిపోయాం. టెంపుల్‌కి రాంగానే అయితే అభిషేకం చేశారనమాట. అభిషేకం ఎలా అంటే మనం తెచ్చిన పూలు, పళ్ళు అవేవేవైనా ఉంటే అవన్నీ అభిషేకంలో ఏవైతే ఐటెమ్స్ ఇంక్లూడ్ చేస్తారో అవంతా అభిషేకంలో అయితే ఇంక్లూడ్ చేసేస్తారు మనం తెచ్చినవి కూడా. అండ్ అలా తేవడానికి మనకి వీలు లేదు అనేసంటే మనమైతే అభిషేకంకి పే చేసేస్తే వాళ్ళే మన ఆ పేర్లు వాటితో అయితే సెపరేట్‌గా అభిషేకంకి కావాల్సిన ఐటెమ్స్ మొత్తం తెచ్చి అయితే స్వామివారికైతే అభిషేకం అనేది తప్పకుండా చేస్తారనమాట. అండ్ మేమొచ్చేసరికైతే అభిషేకం అయిపోయి ఇలా స్వామివారినైతే అలంకరణ చేస్తూ ఉన్నారనమాట. అండ్ ఇదే కాకుండా మనమైతే పూలు ఎవరెవరైతే హారాలు తెస్తారో సెపరేట్ పూలు కూడా తెస్తారు కదా కొంతమంది. అవన్నీ కలెక్ట్ చేసేసి ఈ అభిషేకం, అలంకరణ మొత్తం అయిపోయిన తర్వాత స్వామివారికైతే హారాలైతే వేసేస్తారనమాట. చాలా డెకరేట్ జేస్తారు స్వామివారిని గూడా. అండ్ డెకరేట్ చేసిన తర్వాత మనకి ఏవైతే పూలు అవన్నీ ఉంటాయో అవి గూడా సెపరేట్‌గా అయితే కింద పెట్టేస్తూ ఉంటారనమాట. ఇంక అక్కడ పెట్టేసిన తర్వాత మనకి గూడా హారతిలో అయితే అవే పూలు ఇస్తూ ఉంటారు. మనకు కావాలంటే మనం తీసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు డిఫరెంట్ ఫ్లవర్స్‌నైతే ఎలా అయితే అలంకరణ చేస్తున్నారు అని చెప్పేసి. అండ్ నేను అలంకరణ మొత్తం అయిపోయిన తర్వాత కూడా ఒక క్లిప్ తీశాను. ఎలా అలంకరించారు అనేది అది కూడా నేనైతే మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. తప్పకుండా చూసేసేయండి. అండ్ నెక్స్ట్ అయితే ఈ శివరాత్రి రోజు చాలామంది జాగారం చేస్తారు. అండ్ ఉపవాసం కూడా హోల్ డే ఉంటారు. అలా మీరు కూడా ఎవరైనా చేశారా? తప్పకుండా అయితే కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇదైతే మా ఫైనల్ దేవుడిని అలంకరణ చేసేసిన తర్వాత ఇలాగైతే కంప్లీట్‌గా లుక్ అనమాట. అండ్ ఇది అయిపోయిన తర్వాత స్వామివారైతే కంప్లీట్‌గా పూజ చేసేసి అందరికీ హారతి అయితే ఇచ్చేసారనమాట. ఈ హారతి అంతా అయిపోయిన తర్వాత మేమైతే అక్కడున్న ఇంకా ప్రసాదాలు చాలామంది డిఫరెంట్ ప్రసాదం అనేది తెస్తారు కదా స్వామివారికి. అవంతా అక్కడ పెట్టేసి పూజ లాస్ట్‌లో అయితే పూజ చేసేసి ఇంకా ఎవరి ప్రసాదం వాళ్ళకైతే ఇచ్చేసి తర్వాతయితే ప్రసాదం గూడా అక్కడ టెంపుల్‌లో ఉన్న వాళ్ళందరూ అయితే అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటా ఉంటారు. అండ్ చాలామందయితే ఇంకా ప్రసాదం అట్‌లీస్ట్ తీసుకుంటారు. కొంతమందయితే ఆ ప్రసాదం గూడా తీసుకోకుండా కంప్లీట్‌గా ఉపవాసం అనేది చేస్తూ ఉంటారు గదా! మీరు ఎలా చేసుకుంటారు అన్నది మాత్రం తప్పకుండా నాతో అయితే షేర్ చేసుకోండి. అండ్ నేను చెప్పినట్లు ఇక్కడైతే డిఫరెంట్ ప్రసాదాలనమాట ఇవి. చాలామంది డిఫరెంట్ ప్రసాదం తెచ్చి అవి ఇలాగా దేవుడి ముందర పెట్టేసైతే ఇంకా పూజారైతే పూజ చేసేస్తారనమాట. అండ్ పూజ అయిపోయిన తర్వాత ఇంక అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసుకొని తర్వాత మేము గూడా ప్రసాదం మొత్తం తీసుకొనైతే ఇంటికైతే వచ్చేసాము. అండ్ ఈ వీడియో అయితే మా ఊర్లో ఉన్నవాళ్ళు ఎవరైనా శివరాత్రికి మిస్ అయ్యి రాకుండా ఉన్న వాళ్ళ కోసం మాత్రం ఎస్పెషల్లీ ఈ వీడియో. అండ్ ఇక్కడైతే ఇటుపక్క వినాయకుడు ఉంటారనమాట. అటుపక్క అమ్మవారు ఉంటారు. సో, ఈ రెండిటిని కూడా నేనైతే మీకు జస్ట్ ఒక గ్లింప్స్ లాగా చూపిస్తున్నాను. అండ్ ఈ వీడియోలో అయితే చాలా ఇన్ఫర్మేషన్ అనేది నేను మా టెంపుల్ రిలేటెడ్ గురించే చెప్పాననమాట. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇది అయిపోయిన తర్వాత అయితే ప్రసాదం ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారనమాట. అందరూ అయితే ఇంకా హారతి తీసుకునేసి ప్రసాదం తీసుకొని ఇంకా దీపం పెట్టే వాళ్ళైతే దీపం పెడుతున్నారు. నేనైతే ఇంకా ఆ రోజు మార్నింగ్ నాకు కుదరలేదని చెప్పేసి నేను అభిషేకంకొచ్చిన టైంలో అయితే నేను గూడా ఇక్కడ దీపం పెట్టేస్తూ ఉన్నాననమాట. దీపం పెట్టేసిన తర్వాత అయితే నేను ఇంకా ఇంటికెళ్ళిపోయాను. ఇంటికెళ్ళిపోయిన తర్వాత ఇంకా ప్రసాదం తీసుకునేసి తర్వాత అయితే నేను ఇంకొక టెంపుల్‌కెళ్ళాను. ఆ టెంపుల్ డీటెయిల్స్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఆ టెంపుల్‌లో చాలా రష్ ఉండడం వల్ల నేనైతే ఎక్కువ రికార్డ్ చేయలేదు. కానీ ఎవరైనా మా ఊరు సైడ్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా విజిట్ చేయాల్సిన టెంపుల్ అదైతే మాత్రం. అండ్ నేనైతే ఇక్కడ దీపం కంప్లీట్ చేసేసిన తర్వాత ఆ టెంపుల్ గురించి నేను ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇక నేను, చందన అక్క అయితే దీపం పెట్టామనమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత మేమైతే ఇంటికెళ్ళిపోతున్నాము. బై ద వే ఇంకొకటేంటంటే మా ఊర్లో ఈసారి శివకోటి అనేది చేశారనమాట. ఇక్కడ చాలామంది ఐ మీన్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 24 అవర్స్ కంటిన్యూయస్‌గా వాళ్ళైతే భక్తి గీతాలు అంటే శివయ్యకి రిలేటెడ్ అవంతా పాడుతూ ఉన్నారనమాట. 24 అవర్స్ లిటరల్‌గా వాళ్ళకైతే నాన్ స్టాప్‌గా అండ్ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఏంటి అనేసంటే ఇంకా ఆ రోజు మొత్తం అన్నదానాలు గూడా చేస్తూ ఉండిన్నారనమాట. ఇంకా ఎవరైతే వచ్చి
భోంచేయాలనుకున్నారో వాళ్ళందరూ వచ్చి హ్యాపీగా ఇక్కడ భోంచేసేసారనమాట. అండ్ ఇది మా ఊర్లో జరిగిన శివరాత్రి సెలబ్రేషన్ ఇలా ఉన్నిందనమాట. అండ్ ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత నేనైతే ఇంటికెళ్ళిపోయాను. ఇంటికెళ్ళిపోయి ఇంకా నేను కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత అయితే నేనైతే ఇంకొక టెంపుల్ చెప్పాను కదా! ఆ టెంపుల్‌కెళ్ళాను. ఆ టెంపుల్ ఏంటి అనేసంటే, ఆ టెంపుల్ మా ఊరు దగ్గర ఉప్పర్పల్లి అనే ప్లేస్‌లో దుర్గం కొండ అనమాట. అది చాలా కొండ పైన ఉంటది. లిటరల్‌గా ఘాట్ చాలా సెక్షన్ ఉంటదనమాట. ఆ ఘాట్ సెక్షన్‌లో మనం వెళ్ళి ఆ టెంపుల్‌నయితే దర్శనం జేసుకోవాలి. అండ్ నేనైతే అక్కడ గూడా కొంచెం కొంచెం క్లిప్స్ తీశాను. అది గూడా మీతో షేర్ జేసుకుంటాను. అండ్ ఇదైతే మాకు గుళ్ళో ఇచ్చిన ప్రసాదం అనమాట. పంచామృతం, లెమన్ రైస్, గుగ్గుళ్ళు. ఆబ్వియస్‌గా అందరూ ఆ రోజు గుగ్గులు అనేది మ్యాండేటరీ అంట. అండ్ ఇంకొకటి ఏంటి అనేసంటే గనిసగడ్డలు అంటాం మేమైతే. చాలామంది దాన్ని చిలకడ దుంపలు అని డిఫరెంట్ డిఫరెంట్‌గా అంటారు గదా! అది గూడా ఆ రోజు మ్యాండేటరీగా తినాలి అనేసంటారు. అండ్ ఇక్కడికైతే మేమైతే బస్‌లో వచ్చేసామనమాట. నేను, మా డ్యాడీ వచ్చాము ఆ రోజు. ఇంక అందరు రావడానికైతే కుదరలేదు. సో, ఇక్కడ ఈ దుర్గం కొండ దగ్గరకైతే ఆ రోజు చాలా స్పెషల్ బసెస్ గూడా వేశారనమాట. పుంగనూరు నుంచి డైరెక్ట్‌గా దుర్గం కొండకి. మేమైతే బస్ తీసుకొనైతే వచ్చేసాము. సోమల్ నుంచి ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అయితే పడతదనమాట ఈ దుర్గం కొండకి రావడానికి. అండ్ కొండ పైన స్వామి ఉంటారనమాట. అండ్ ఇదైతే రాళ్ళ మధ్యలో స్వామివారైతే ఉంటారు. అండ్ ఇక్కడ ఏంటి అనేసంటే పైకి రావడానికైతే ఒక వే అనేది వేశారు. వేసిన తర్వాత ఇలాగా బండలైతే ఉంటాయి. అండ్ ఆ వే కూడా మనకి డైరెక్ట్‌గా రావడానికి కాదు స్టెప్స్ ఉంటాయన్నమాట. ఆ స్టెప్స్ అయితే మనం ఎక్కి ఇలా పైకి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ కిందకి వెళ్ళిపోవడమే ఉంటది. ఇక్కడైతే చాలా అంటే చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది. ప్లస్ ఆ రోజైతే ఇంకా శివరాత్రి కావడం వల్ల హెవీ రష్ ఉన్నారనమాట. మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ ఎంత కొండ పైకుందో ఇక్కడ. అండ్ జనాలు గూడా చాలా మందొచ్చారనమాట. అండ్ ఇక్కడైతే నేను పైనుంచి దిగేటప్పుడు జస్ట్ కొన్ని క్లిప్స్ అయితే తీశాననమాట. ఫుల్ జనాలున్నారిక్కడ. అండ్ ఇక్కడ ఏంటి అనేసంటే కొంచెం దిగేటప్పుడు, ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కాలి. కొంచెం ఏజ్డ్ వాళ్ళైతే చాలా కష్టంగా ఎక్కుతారనమాట. అండ్ కానీ దర్శనం మాత్రం చాలా అంటే చాలా జరిగింది మాకైతే. కానీ క్రౌడ్ చాలా మందున్నారు. అండ్ అక్కడ గూడా భజన ఫుల్‌గా జరుగుతుంది. అన్నదానం జరుగుతుంది. అండ్ నైట్ గూడా అక్కడ ఫుల్ జాగారం జేసే వాళ్ళైతే చాలా మందొచ్చి ఉండి అక్కడ జాగారం జేస్తారంట. ఇక్కడైతే ఎంట్రన్స్‌లో ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి పైకెళ్ళైతే దర్శనం జేసుకొనొస్తారు. అండ్ ఇక్కడైతే మొత్తం అన్నదానాల సెక్షన్ అనమాట. సో, క్రౌడ్ మీరు చూస్తేనే తెలిసిపోతుంది గదా! ఎంతమందున్నారు అని జెప్పేసి. అండ్ ఇలా అయితే మేమైతే మహాశివరాత్రి సెలబ్రేషన్స్ జరిగాయన్నమాట. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో అన్నది కూడా తప్పకుండా షేర్ చేసుకోండి నాతో. అండ్ నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు ఎలాంటి కంటెంట్ కావాలి అనేది మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేసేయండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టాటా. బై బై.